ఈరోజు ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ గురించి. స్టూడెంట్ నేమ్ వచ్చేసి వేదాంత్. ఆ బాయ్ నేమ్ వచ్చేసి వేదాంత్. సో, వేదాంత్ వెరీ గుడ్ బాయ్ అన్నిట్లో. స్టడీస్‌లో కానీ తను చిన్న ఏజ్ ఒక 10 ఇయర్స్ బాయ్. కానీ 10 ఇయర్స్ బాయ్ అయినా చాలా చాలా అంటే బిహేవియర్ పరంగా చాలా గుడ్‌గా అనిపిస్తాడు. అంటే హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు ఇన్ టైంలో. ఆహ్, తనకన్నా యంగర్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు. యంగర్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు. అన్నిట్లో గుడ్‌గా అనిపిస్తాడు. అయితే వన్ డే సడన్‌గా తన నోట్ తను ఒక క్వెషన్ అడిగాడు. ఆ క్వెషన్ అడిగినప్పుడు దానికి నాకు ఏం ఆన్సర్ చెప్పాలో కూడా అర్థం కాలేదు. నేను 2 మినిట్స్ అలానే ఆగిపోయాను. ఆగిపోయి నెక్స్ట్ నీ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను అని చెప్పాను. ఓకే అన్నాడు. ఇంతకీ తను వేదాంత్ అడిగిన క్వెషన్ ఏంటో తెలుసా? అడిగిన క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వర్డ్ నీకు చెప్తున్నాను. నీకు అది అర్థమైపోతుంది. నేను నీకేం చెప్పానో, నువ్వు నాకేం చెప్పావో అర్థమవుతుంది మ్యామ్. కానీ యానిమల్స్‌కి అవి ఒకటికి ఒకటి ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటాయి, మనలాగా వర్డ్స్ రావు కదా అని అన్నాడు. అనంటే అవునా అని నేనన్నా. వాడికి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అనంటే, వాడు ఒక 10 డేస్ బ్యాక్ ఒక 10 డేస్ యాక్చువల్లీ సిబిఎస్ఈ వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. మార్చి ఫస్ట్ వీక్‌లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. సో, వాళ్ళు ఇంకా 5th క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 1 వీక్ హాలిడేస్ ఇస్తారు. ఏ స్కూల్స్ అయినా సిబిఎస్ఈ స్కూల్స్. సో, వాడు ఈ 1 వీక్‌లో ఏం చేశాడు అనంటే, వాళ్ళ గ్రాండ్‌మా వాళ్ళ హౌస్‌కి వెళ్ళాడు. వాళ్ళ గ్రాండ్‌మా వాళ్ళదొచ్చేసి విలేజ్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత తను చాలా చాలా చూసాడంట. ఓన్లీ యానిమల్స్ గురించే వాడు రీసెర్చ్ చేశాడు. వాడు అంటే రీసెర్చ్ కాదు, అనాలిసిస్ చేసుకున్నాడు ఓన్లీ యానిమల్స్ గురించి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ లాగా జరిగిందంట. జరిగితే ఫస్టు సింగిల్ కాకి వచ్చిందంట. సింగిల్ కాకి వచ్చి కౌ కౌ అనిందంట. ఆ తర్వాత వాడు చెప్పడము, తర్వాత ఒక 10, 20, 15 అట్లా కౌంట్‌లెస్ కాకులొచ్చినాయంట. తర్వాత ఫస్ట్ ఒక డాగ్ వచ్చిందంట. కాకుల్ని వాళ్ళ తాతయ్య వాళ్ళు కొట్టారంట. పోయినాయంట. నెక్స్ట్ ఒక డాగ్ వచ్చిందంట. ఒక డాగ్ వచ్చేసి ఆ డాగు వచ్చిందంట. వచ్చి ఆ డాగ్ తినిందంట. ఆ వేస్ట్ ఉన్నది ఏదేదో భోజనాల్లో జరిగినాయో, ఆ ఇస్తరాకులు ఎక్కడైతే వేసినారో అక్కడ వేస్టేజ్ కాడ వచ్చేసి కొంత తినింది. ఆ కుక్కెమ్మటి 1, 2, 3 అట్లా కుక్కలు ఒక 4, 5 కుక్కలు వచ్చినాయంట. వాడు నాకు చెప్పడము. మళ్ళీనేమో నెక్స్ట్ ఏంటంట, ఒక చోట ఒక చిన్న స్పీడ్ పడిందంట. స్పీడ్ ముక్క. ఫస్ట్ ఒక 1 యాంట్ వచ్చిందంట. వాడు ఒక 10 మినిట్స్ ఎక్కడికో వెళ్ళొచ్చి చూసేపాటికి అక్కడ మినిమమ్ ఒక 1000 ఆఫ్ యాంట్స్ ఉన్నాయంట, చీమలు. వాడు నన్ను అడిగాడు, ఏంటి అనంటే, మ్యామ్ అక్కడ వాటికి లాంగ్వేజ్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనము రాండి అనటానికి ఒక వర్డ్ వాడతాం. ఎళ్ళండి అనటానికి అట్లానే కాకి అన్నిటికీ కౌ కావ్ అనే అరిసిద్ది. ఆ కావ్ అంటే రమ్మనమనా, కాకుల్ని పొమ్మనమనా అంట. కుక్క అన్నిటికీ ఒకటే వాడిద్ది భౌ భౌ అని. అది రమ్మనమనా, పొమ్మనమనా, కరుస్తాననా అంట. అలానే చీమలు. వీటికన్నా ఈ సౌండ్స్ ఉంటాయి. చీమలకి అసలు ఆ సౌండ్స్ కూడా ఉండవు. సరే మ్యామ్, కాకి అంటే అరుస్తుంది. ఇది డాగ్ అన్నా అరుస్తుంది. చీమ ఎక్కడ సౌండ్ చేస్తుంది? చీమ నుంచి ఒక సౌండ్ వస్తుంది అనేది ఇంతవరకు ఎవరు ఐడెంటిఫికేషన్ చేయలేదు. అలాంటి చీమలు ఎలా వస్తున్నాయి మ్యామ్ అని అడిగాడు. వాడి ఏజ్‌కి అది.
హ్మ్. నిజంగా చెప్పాలి అనంటే నాకు వాటికి ఆన్సర్స్ తెలీవండి. వాడికన్నా నేను పెద్దదాన్నే. యాజ్ ఎ ప్రొఫెషనల్‌గా ఉన్నాను. ఒక మంచి ప్రొఫెషనల్ పొజిషన్‌లోనే ఉన్నాను. బట్ ఐ డోంట్ నో ఆన్సర్. మీకెవరికన్నా తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండండి ప్లీజ్.